మనం రోజు తాగే వాటర్ సేఫ్ అయినా అవి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది TDS, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్. ఈ TDS అనేది 50 నుంచి 150 మిడిల్లో ఉండాలి. 100 అబోవ్ ఉంటే బెటర్. బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ ఈ వాటర్ ద్వారానే మనకు అందుతాయి. కాబట్టి ఈ సాల్ట్స్ అనేవి మన వాటర్లో 100 అబోవ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ pH అనేది అబోవ్ 7 ఉంటే మంచి వాటర్. అది బిలో 7 ఉంటే pH అది ఎసిడిక్ వాటర్ అవుతుంది. మనకు కొద్దిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైలీ మనం వాటర్ ఇంటేక్ అనేది 3 లీటర్ నుంచి 4 లీటర్ మినిమం ఉంటే బాడీకి కావాల్సిన వాటర్ అందుతాయి. నేను ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాటర్ని చెక్ చేసి చూపిస్తాను. అందులో ఫస్ట్ది ట్యాప్ వాటర్, ఇంకా RO వాటర్, మన ఇంట్లో ఫిల్టర్ అయ్యే వాటర్, ఇంకా బిస్లరీ వాటర్. ఈ మూడింటి యొక్క pH అండ్ TDS ఎలా ఉందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఈ TDS చెక్కింగ్ కోసం ఫస్ట్ గ్లాస్లో నేను ట్యాప్ వాటర్ తీసుకుంటున్నాను టెస్ట్ కోసం. అండ్ నెక్స్ట్ గ్లాస్లో RO వాటర్, మన రెగ్యులర్గా ఇంట్లో వాడే ఫిల్టర్స్ వాటర్. అండ్ నెక్స్ట్ మూడో గ్లాస్లో బిస్లరీ వాటర్ తీసుకుంటున్నాను. ఈ మూడిట్లో ఇప్పుడు TDS ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇది 0 నా. ఫస్ట్ గ్లాస్లో ట్యాప్ వాటర్లో 241 TDS. నెక్స్ట్ RO వాటర్, మన ఇంట్లో తాగే RO వాటర్లో 38, వెరీ లో TDS. టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ బిస్లరీ వాటర్లో చూస్తే 91, ఇది సంవాట్ పర్లేదు. అలాగే వీటి యొక్క pH కూడా చెక్ చేద్దాం ఎలా ఉన్నాయి. ఫస్ట్ ట్యాప్ వాటర్లో చూద్దాం. ఇది ట్యాప్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి RO వాటర్, మన ఇంట్లో ఫిల్టర్. నెక్స్ట్ వచ్చేసి బిస్లరీ వాటర్. వీటిలో ఇప్పుడు pH ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇది సంవాట్ బ్లూ కలర్లోకి వచ్చేసింది. ఇది మన ఇంట్లో వాడే RO వాటర్. ఇది కూడా సంవాట్ బ్లూ ఉంది. అండ్ బిస్లరీ వాటర్కి వచ్చేసి సంవాట్ ఎల్లో ఉంది. అంటే ఇది ఎసిడిక్. ఇది నియర్లీ 6 ఉంటుంది pH. ఇవి 7 న్యూట్రల్గా ఉంటుంది. ఇంకా డార్క్ బ్లూ వస్తే ఇది దాని బేసిక్ నేచర్ పెరిగినట్టు, అంటే ఆల్కలైనిటీ పెరిగినట్టు. సో ఇవి న్యూట్రల్గా ఉన్నాయి, ట్యాప్ వాటర్ అండ్ RO వాటర్. బట్ బిస్లరీ వాటర్కి వచ్చేసి ఎసిడిక్ అయింది చూడండి. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.